ఇలా మనం ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈస్ బయోమాస్, సోర్సెస్ ఆఫ్ బయోమాస్, అలానే వాట్ ఈస్ బయోమాస్ ఎనర్జీ. హలో, వినిపిస్తుందా మీకు? ఎనీ ఇన్కన్వీనియన్స్ వినిపిస్తుందా? సార్ ఎవరు? సలీం రాజా. ఎవరు మాట్లాడుతుంది చెప్పండి. గౌర్నాయుడు. గవర్నర్ చెప్పు. సార్ వినిపిస్తుందా? ఓకే ఓకే. డౌట్ ఏమైనా ఉందా? డౌట్ ఏమైనా ఉందామని చెప్పేసి ప్రీవియస్ క్లాస్లో మనం వాట్ ఈస్ బయోమాస్, వాట్ ఈస్ బయోమాస్ ఎనర్జీ, వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ బయోమాస్. ఆ సోర్సెస్ ఆఫ్ బయోమాస్లో మనం ఏమేమి చెప్పుకున్నాం? ఫారెస్ట్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్, ఈ యానిమల్ వేస్టేజ్, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. దానిలోనే బయోమాస్కి బయోమాస్ ప్లాంట్స్ గురించి కూడా కొంచెం చెప్పడం జరిగింది. అంటే అవి బయోమాస్ ప్లాంట్స్ అంటాం కంటే బయోఫ్యూయల్ ప్లాంట్స్ అంట. ఈ జట్రోపా, కానుగ, ఈ మొక్కల తాలూకా ఫ్యూయల్ని మనం డీజిల్లో కలిపి యూజ్ చేసే విధానం గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ క్లాసులో మనం ఈ బయో గ్యాస్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి, లేదా బయో ఎనర్జీని ఎలా ప్రొడ్యూస్ చేస్తాం, బయోమాస్ నుండి, బయోగ్యాస్ నుండి బయోమాస్ ఎనర్జీని లేదా బయో ఎనర్జీని ఎలా ప్రొడ్యూస్ చేస్తాం అనే మెథడ్స్ గురించి ఇప్పుడు దీనిలో నేర్చుకుందాం. సరే, ఇంతకుముందు పీడిఎఫ్ని చూద్దాం ఒకసారిగా. ఇక్కడ చూడండి, ప్రీవియస్ చెప్పిన దానిలో సోర్సెస్లో ఇంకోటి ఉండిపోయింది, అర్బన్ వేస్టేజ్. అర్బన్ వేస్ట్ కెన్ బి గార్బేజ్ ఆర్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్. ఎస్పెషల్లీ అందులో లిక్విడ్ వేస్ట్ అనేది డైరెక్ట్గా యూజ్ కాదు. బయోమాస్ కింద అర్బన్ వేస్ట్ కెన్ బి గార్బేజ్ ఆర్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అండ్ సీవేజ్ ఆర్ లిక్విడ్ వేస్ట్. Garbage can be burned to obtain biomass energy, while sewage has to obtain biogas. Sewage అనేది బయోగ్యాస్ ప్రిపేర్ చేయడం కోసంకి, గార్బేజ్ అనేది బయోమాస్ ఎనర్జీని ప్రిపేర్ చేయడం. మళ్ళీ బయోగ్యాస్ ద్వారా బయోమాస్ అదే బయో ఎనర్జీని మళ్ళీ మనం ప్రిపేర్. aquatic plants, aquatic plants మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. మీ aquatic plants అంటే చూడండి, కొన్ని గ్రామాలలో, చెరువుల్లో కానీ నదుల్లో కూడా, కొన్ని ప్రాంతాలు, అన్ని నదుల్లో ఉండదు, కొన్ని నదుల్లో వాటర్ స్టోర్ అవ్వగల కెపాసిటీ ఉన్నటువంటి ఈ బేసిన్లో, నదుల్లో అన్ని ఎక్కడైనా ఉన్న నదుల్లో అక్కడ ఈ గుర్రపు డెక్ అంటాం మనం.
అదే ఈ మొక్కలు అనేవి బయోమాస్, యాక్చువల్గా వాటర్ నుండి వచ్చేట్లు. వీటిని ఉపయోగించి మనం ఎనర్జీని plants హెల్ప్. ఈ మొక్కల్ని ఇది ఆగే ఇది హెల్ప్. ఇప్పుడు use చూడండి లేదా ఎక్కడెక్కడ భయం. ఒకటి అగ్రికల్చర్, అవి పిట్స్, టాప్స్, షెల్స్, స్లాబ్స్, అర్బన్ కన్స్ట్రక్షన్ అండ్ డిమోలేషన్ వుడ్, యార్డ్ ట్రిమ్మింగ్స్, నాన్ రీసైక్లబుల్ ఆర్గానిక్స్ ఏదైతే రీసైకిల్ అంటే డైరెక్ట్ గా ఫారెస్ట్ లో ఉన్నటువంటి ప్రతి మెటీరియల్ ఎనర్జీకి యూస్ఫుల్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ చేయొచ్చు. విద్యుత్ పాలెంలో ఇవ్వటం మీకు తెలుసలేదు. మేము లాస్ట్ ఇయర్ కాదు కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అక్కడ పట్టుకెళ్ళాం. విద్యుతోత్పాదన ఎలా చేయాలి, ఎలక్ట్రిక్ మోటార్ రన్ అవ్వటం, అక్కడ గేర్ బాక్స్ ఎలా వర్క్ చేస్తుందని, అక్కడ హీట్ అవుతుంది, ఇదంతా కూడా చూపించడం జరిగింది. అది ఇదే వెళ్ళడానికి కుదరదు కానీ లేదంటే ఇది మనకు దగ్గరే కనుక మీకు చూపించినట్లయితే మీకు క్లారిటీ వచ్చింది మీకు స్పష్టంగా. అది అక్కడ ఎలా తయారు, ఈ మనకు చూడండి ఈ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఈ దాదాపు శ్రీకాకుళంలో ఈ టెక్కల నుండి ఇటువైపు ఉన్నటువంటి మొత్తం ఏరియాలో ఉన్నటువంటి చెత్తని, చెత్త అంటే ఎటువంటి చెత్త అంటే వాళ్ళు తీసుకెళ్తారు షుగర్ ఫ్యాక్టరీ అటువంటి బగాసె, చెరుకు పిప్పు కానీ, మరియు ఇప్పుడు మనకి టెంబర్ డిపోస్ ఉంటాయి, సామిల్స్ ఉంటాయి, టెంబర్ డిపో కాదు సారీ సామిల్ ఏం చేస్తాం, ఫారెస్ట్ నుండి తీసుకొచ్చినటువంటి పెద్ద పెద్ద చెట్లని మన ఇంటికి అవసరమైన హోమ్ డెకరేటివ్స్ అంటే ఈ ద్వారబంధాలు, తలుపులు తయారు చేయగా మిగిలినటువంటి వేస్టేజ్ ఉంటుంది అలాంటి మెటీరియల్. నెక్స్ట్ అలాగనే మనకి మీరు అబ్జర్వ్ చేసిన హైవే పొడుగున సరుగుడు చెట్లు ఉన్నాయి. సరుగుడు చెట్లు అంటాం, సరివి చెట్లు అని సాధారణంగా వ్యవహరిస్తుంటాం. ఆ సరుగుడు చెట్లు యొక్క తొక్కు ఉంటుంది అనమాట, పైభాగం. ఆ తొక్కుని ఇలాంటి వాటిని అన్నింటినీ అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తాం, మొత్తం అక్కడ గ్యాదర్ చేసుకుంటాం. వాటిని ఒక టైప్ ఆఫ్ బాయిలర్ లాగా అంటే అక్కడ హీట్ జనరేట్ చేసిన దానిలో వేసి వాటికి మండిస్తూనే ఉంటారు. ఆ మండించినటువంటి ఆ వేడితో, మండించినప్పుడు వచ్చిన వేడితో వాటర్ వేపర్గా మార్చిస్తారు.
వాటర్ని వాటర్ వేపర్గా మారుస్తుంది. ఆ వాటర్ వేపర్ అనేది ఒకేసారి ఫోర్స్డ్గా టర్బైన్స్ మీద పడి టర్బైన్స్ రొటేట్ అయినట్టు చూసి ఆ టర్బైన్స్ కి కలిపినటువంటి షాఫ్ట్ కి గేర్ బాక్స్ కలిపి ఉంచుతారు. ఆ గేర్ బాక్స్ కి ఇంకొక షాఫ్ట్ కలిగి ఉంటుంది, కనెక్ట్ చేసి ఉంటుంది. అందులో రెండు షాఫ్ట్ ఉంటాయి, లో స్పీడ్ షాఫ్ట్ అని ఒకటి, హై స్పీడ్ షాఫ్ట్ అని ఉంటుంది. లో స్పీడ్ షాఫ్ట్ అంటే ఎక్కడైతే టర్బైన్ మీదకి ఈ వాటర్ వేపర్ ని ఫోర్స్ గా పంపిస్తున్నారో ఆ టర్బైన్ కి కనెక్ట్ చేసినటువంటి షాఫ్ట్ ని లో స్పీడ్ షాఫ్ట్ అంటారు. ఆ లో స్పీడ్ షాఫ్ట్ గేర్ బాక్స్ లో ఉన్నటువంటి పెద్ద పళ్ళ చక్రానికి అమర్చబడి ఉంటారు. హై స్పీడ్ షాఫ్ట్ ఏం చేస్తారంటే చిన్న పళ్ళ చక్రానికి అమర్చడం ద్వారా ఆ షాఫ్ట్ యొక్క స్పీడ్ ని పెంచుతారు. అందుకే దాన్ని ఆ చిన్న పళ్ళ చక్రాన్ని కలిపినటువంటి ఆ షాఫ్ట్ కి ఏమని పేరంటే హై స్పీడ్ షాఫ్ట్ అంటారు. హై స్పీడ్ షాఫ్ట్ తిరుగుతున్నప్పుడు లోపల ఉన్న విద్యుత్ మోటార్ తిరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మేము బిఫోర్ లాస్ట్ ఇయర్ పిల్లలకి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేశారు కూడాను. రికార్డ్ అయిపోతుంది. బిఫోర్ లాస్ట్ ఇయర్ పిల్లలను తీసుకెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి మనము ఈ బయోమాస్ ద్వారా కూడా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి డిఫెక్ట్ ఏంటంటే మన దీనిలో ఉన్నటువంటిది చిలకపాలెంలో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్ వేస్టేజ్ నుండి పవర్ అనేది, దీనిలో ఉన్న నెగిటివ్ ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ని యూజ్ చేస్తున్నారు. అయితే అఫ్ కోర్స్ ఆ వాటర్ మళ్ళీ కండెన్స్ చేసేసి వాటర్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. కానీ ఎంతైనా గ్రౌండ్ వాటర్ని తీసేసుకొని చేయడం ద్వారా ఎంత కొంత వాటర్ వేస్టేజ్ వస్తుంది. అక్కడ వాటర్ వేస్టేజ్ అంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోతుంది అనమాట. అది అక్కడ ఉన్నటువంటి మెయిన్ డిఫెక్ట్. మనం అదే ఏ సీ వాటర్ను సముద్రం వాటర్ను కూడా యూజ్ చేసినట్లయితే అది మనకి అవైలబిలిటీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, బట్ అవైలబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక దాంతో ప్రాబ్లం లేదు. ఇలాంటివి అన్ని చోట్ల అమర్చడానికి గవర్నమెంట్ అంత తొందరగా పెర్మిషన్స్ ఇవ్వదు. ఎందుకోసం అంటే ఈ గ్రౌండ్ వాటర్ని వీళ్ళు యూజ్ చేస్తారు. యూజ్ చేసినప్పుడు గ్రౌండ్ యొక్క వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయి. తద్వారా ఈ సమ్మర్ సీజన్లో అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు నాకు. అందుకే చెత్త నుండి కూడా విద్యుత్ అనడానికి మన శ్రీకాకుళం డైరెక్ట్గా ఎగ్జాంపుల్ ఉంది. అది లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళాం, ఇప్పుడు కుదరలేదు. సో దీన్ని బట్టి మీరు ఇక్కడ డయాగ్రామ్ చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. అగ్రికల్చర్, యాక్వాటిక్, తర్వాత యానిమల్ వేస్టేజ్, ఇవన్నీ కూడా బయోమాస్ యొక్క సోర్సెస్. ఈ బయోమాస్ అనేది 2 years గా ఎలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పండి మీకు ఫ్రీ ఆఫ్ చెప్పి కనిపిస్తుందా? ప్రశాంత్, ప్రేమ్ కుమార్, వినిపించకపోతే మళ్ళీ మొదటి నుంచి చెప్తాం. ఫస్ట్ డైరెక్ట్ కంబషన్ బయోమాస్ ని బయోఫ్యూయల్స్ ఎలా మార్చాలనుకున్నప్పుడు డైరెక్ట్ కంబషన్, ఇక్కడ బయోఫ్యూయల్స్ అన్న బయోమాస్ ఎనర్జీ అన్న ఒకటే. అందువల్ల అనుకోండి
బయోఫ్యూయల్స్ అంటే డైరెక్ట్ బయోఫ్యూయల్స్ మొక్కల నుండే తీసేసుకుని బయోఫ్యూయల్స్ కి యూజ్ చేసుకో బయోమాస్ ని బయో ఎనర్జీగా కన్వర్ట్ బయోమాస్ డైరెక్ట్ కంబషన్ సచ్ యాస్ వుడ్ వేస్ట్ అండ్ బయోగ్యాస్. బయోగ్యాస్ కి మనం బర్న్ చేసిన నిప్పెట్టిన, అలాగే వుడ్ వేస్ట్ అంటే ఇప్పుడు మనకి చెక్క ముక్క లాంటివి వేస్టేజ్ ఉంటుంది, డైరెక్ట్ గా బర్న్ అయిపోతుంది. బర్న్ అయినప్పుడు మనకి హీట్ వస్తుంది అనమాట. డైరెక్ట్ థర్మోకెమికల్ కన్వర్షన్ రాసాయనిక రసాయన పద్ధతిలో మార్పు చేయడానికి థర్మోకెమికల్ chemical in bio used as కెమికల్స్ ని మనం ఎనర్జీని పొందుతాం. మూడో బయోకెమికల్ కన్వర్షన్స్. వీటి గురించి ఇన్ డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. బయోకెమికల్ కన్వర్షన్స్. బయోకెమికల్ కన్వర్షన్స్ అంటే ఏంటి? ఇక్కడ బయోకెమికల్ కన్వర్షన్స్ అంటే జీవ రసాయన మార్పిడి. అంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, కొన్ని పదార్థాలని సూక్ష్మ జీవులే వాటికి రూపాంతరం చెందించేస్తాయి. మనం గడ్డి తీసుకొని భూమిలో పాతి పెట్టామనుకోండి, కొద్ది రోజులకి అది కుళ్ళిపోయి పూర్తిగా రూపాంతరం చెందిపోతుంది. దాన్ని బయోకెమికల్ కన్వర్షన్ అంటారు. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్ గా మళ్ళీ మనం నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, ప్లాంట్ బయోమాస్. ఇది 3 టైప్స్. ప్లాంట్ నుండి వచ్చే బయోమాస్ ఈ కన్వర్షన్ ఎలా జరుగుతుంది ఎనర్జీ అనేది 3 రకాలు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఉష్ణ రసాయన మార్పిడి. అది మరలా 3 కంబషన్, పైరాలసిస్ అండ్ గ్యాసిఫికేషన్. రెండవది బయలాజికల్ కన్వర్షన్. బయలాజికల్ కన్వర్షన్ అంటే ఫెర్మెంటేషన్, ఎనైరోబిక్ డైజెషన్. ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. బయలాజికల్ కన్వర్షన్ లేదా బయోకెమికల్ కన్వర్షన్ అంటే సూక్ష్మజీవులే వాటిని మీకు ఎగ్జాంపుల్గా ఎలా చెప్పచ్చు అంటే ఫెర్మెంటేషన్. పాలు పెరిగ్గా మారినప్పుడు అక్కడ జరిగే ప్రక్రియ ఏంటంటే ఫెర్మెంటేషన్ అంటాం. ఈ పెరుగులో ఉన్నటువంటి అంటే ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియాని కొంచెం పాలలో కలపడం వలన అవి ఏం చేస్తాయంటే పూర్తిగా పాలను అంతటా పెరిగ్గా మార్చేస్తాయి. అది బయోలాజికల్ కన్వర్షన్. అలాంటి వాటిలో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. అంటే ఎనైరోబిక్ డైజెషన్ ఒకటి, ఫిజికల్ కన్వర్షన్. ఫిజికల్ కన్వర్షన్ అంటే స్క్వీజింగ్ అంటే నొక్కడం. ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే వేరుశనగ పలుకులు తీసుకుని లేదనుకుంటే మన పామ్ ఆయిల్ ట్రే నుండి ఉన్నటువంటి ఆ సీడ్స్ కానీ లేదా ఈ సన్ఫ్లవర్ ఆయిల్లో సీడ్స్ కానీ తీసుకున్నాం అనుకో, తీసుకొని దాన్ని గట్టిగా స్క్వీజ్ చేసినటువంటిది, గట్టిగా నొక్కినట్లయితే దాని నుండి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అది స్క్వీజింగ్ టెక్నిక్. అయితే మొత్తం బయోమాస్ నుండి ఎనర్జీ రావడం అనేది 3 టైప్స్ లోను. ఒకటోది థెర్మోకెమికల్ కన్వర్షన్, 2 బయలాజికల్ కన్వర్షన్, 3వది ఫిజికల్ కన్వర్షన్. థెర్మోకెమికల్ కన్వర్షన్ 2 టైప్స్ మరలా కంబషన్, గ్యాసిఫికేషన్. నెక్స్ట్ కన్వర్షన్ వచ్చేసరికి ఎనైరోబిక్ డైజెషన్. ఫిజికల్ కన్వర్షన్ వచ్చేసరికి స్క్వీజింగ్. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇన్ ది ఫస్ట్ స్టేజ్ క్రాప్ మెటీరియల్స్ ఆర్ పల్వరైజ్డ్ ఆర్ గ్రౌండ్ అండ్ కంబైన్డ్ విత్ వాటర్ టు ఫార్మ్ స్లర్రీ.
స్లర్రీ అంటే ముద్దలా తయారు చేస్తారు. దీన్ని క్రాప్ మెటీరియల్ దేనిలో ఉందో స్లర్రీ భూమిలో ఒక పాత్ర టైప్ లో చేసి దానిలో heat applied to break down the materials into other enzyme, convert starches into glucose. This sugar slurry is then pumped to the fermentation chamber, to which జనరల్ గా వాటిలో ఉండే ఎంజైమ్స్ వల్ల ఏమవుతాయంటే ఉన్న స్టార్చ్ అంతా, స్టార్చ్ అనే మాట ఎందుకు వాడుతాం తీసుకున్నటువంటివి ఏంటి, క్రాప్ మెటీరియల్స్. క్రాప్ మెటీరియల్స్ అన్నింటిలోనూ పిండి పదార్థాలు ఉంటాయి. ఆ పిండి పదార్థాలే మన శరీరానికి ఉపయోగపడతాయి. కొన్ని ఆ పిండి పదార్థాలు కొంత శాతం, తక్కువ శాతం మన శరీరం డైజెస్ట్ చేసుకున్న పదార్థాలు కూడా కొన్ని ఉంటాయి అనుకోండి. ఆ మెటీరియల్స్, స్టార్చ్ మెటీరియల్స్ అనేవి స్టార్చ్ని ఏం చేస్తాయి అంటే షుగర్ కన్వర్ట్ చేస్తాయి. ఈ షుగర్ స్లర్రీ వాటికి ఫెర్మెంటేషన్ ట్యాంక్స్ అంటారు. వాటికి ఈస్ట్ ని యాడ్ చేస్తారు. ఈస్ట్ కణాలను ఉంటాయి అటువంటి మైక్రో ఆర్గానిజం ఆ సూక్ష్మజీవి. After about 40 years, fermented liquid is distilled to divide solid material left over. ఇది కొనల పూటలా ఉంచడం ద్వారా ఆల్కహాల్ని సెపరేట్ చేసినట్లయితే మిగిలిన మెటీరియల్ దానిలో ఉండిపోతుంది. బయోమాస్ టు బయోగ్యాస్ ప్లస్ వాటర్ at 25 degrees to 75 degrees gives us biogas. గ్లూకోజ్ టు ఇథనాల్. ఇందులో జరిగేటటువంటి మొత్తం కెమికల్ రియాక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫెర్మెంటేషన్ అన్నాం కదా, బయోమాస్ అనేది బయోగ్యాస్ గా కన్వర్ట్ అయిపోతుంది. బయోమాస్ ప్లస్ వాటర్, వాటర్ కూడా ఎంత టెంపరేచర్ దగ్గర ఉంచాలంటే 25 degrees to 75 degrees దగ్గర బయోగ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్ అనేది ఇథనాల్ గా పోతుంది. గ్లూకోజ్ అంటే స్టార్చ్ లో ఒక పార్ట్. అది అక్కడ చూడండి పిండి పదార్థం గ్లూకోజ్ అనేది C6H12O6 కన్వర్ట్ అయిపోతుంది అంటే ఇథిల్ ఆల్కహాల్ అండ్ కన్వర్ట్ అయిపోతుంది. ముందు చెప్పుకున్నటువంటిది ఫెర్మెంట్. ఇక్కడ బయోమాస్ బయోగ్యాస్ ఎలా కన్వర్ట్ అనేది ఇథనాల్ పైరోలిసిస్ ప్రాసెస్. దిస్ ప్రాసెస్ డస్ నాట్ నెసెసరీలీ టు ప్రొడ్యూస్ యూస్ఫుల్ ఎనర్జీ డైరెక్ట్లీ. యూస్ఫుల్ అయినటువంటి ఎనర్జీని డైరెక్ట్ గా మార్చదు. Under controlled temperature and oxygen to convert biomass feedstock into gas, oil, charcoal. ఇది ఈ మూడు రకాల మెటీరియల్ గా పైరోలిసిస్ అనేది. These energies products are more dense than original biomass and are used in internal థిక్ ఆయిల్ ఇస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఉంటారు యూస్ చేసినట్లయితే ఇంజిన్ అరువు తగ్గించడానికి పైరోలిసిస్ ద్వారా ప్రిపేర్ చేసినటువంటి use in internal combustion engines. The gas ఈ పైరోలిసిస్ అనేది ప్రత్యేకమైనటువంటి మరియు ఆక్సిజన్ కంట్రోల్ వద్ద మాత్రమే డెన్స్ ఆయిల్స్ గా మారిపోతాయి.
Pyrolysis of biomass. చూడండి బయోమాస్ నుంచి మారి మార్చుకోవచ్చు పద్ధతులు ఇక్కడ చూడండి మనం అది డైరెక్ట్ గా మారిపోతుంది లేదా బయోమాస్ చార్కో సబ్జెక్ట్ హై టెంపరేచర్ అంటే ఎప్పుడైతే చాలా తక్కువ ఉంచుతున్నాం ఆక్సిజన్ యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కాదు ఇక్కడ ఆక్సిజన్ carbon molecules in the biomass. So the result is produced of the ethanol. ఇలాగ ప్రత్యేకమైనటువంటి కండిషన్స్ లో చేయడంని కంబషన్ మా ఇది పైరాలసిస్ ప్రాజెక్ట్ లో దిస్ ఈజ్ ఓవర్ వ్యూ ఆఫ్ పైరాలసిస్. మీరు డయాగ్రామ్ చూసినట్లయితే టోటల్ గా రాసుకోగలుగుతారు. డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. అసలు బయోమాస్ సోర్సెస్ అక్కడ ఇవ్వడం జరిగింది. యాక్వాటిక్, అగ్రికల్చర్ మరి ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పి వీటిని చేస్తే ఏమేమి వస్తాయండి? ఫస్ట్ గ్యాస్ వస్తుంది. గ్యాసెస్ ఫామ్ లో ఏమొస్తాయి? లిక్విడ్ ఫామ్ లో వస్తుంది. గ్యాసెస్ ఫామ్ లో వచ్చేది డైరెక్ట్ కంబషన్. నెక్స్ట్ లిక్విడ్ ఫామ్ లో వచ్చింది. నెక్స్ట్ సాలిడ్ అంటే కార్బన్ అనేది అది దానిలో ఉండే విధంగా పూర్తి స్థాయిలో మండించినంత కార్బన్ అందులో ఉన్న మొత్తం ఎనర్జీ అంతా దహించిపోతుంది. అందుకని పార్షియల్ కంబషన్ లో ఆక్సిజన్ ఒక పర్టికులర్ టెంపరేచర్ చేస్తున్నాం కనుక కార్బన్ లోకి మారిపోతుంది సాలిడ్. దాన్ని ఏమంటామంటే బ్లాక్ కార్బన్ అంటాం. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చూడండి, అది చార్కోల్ కాదు కానీ మనకి బొగ్గు ఉంటుంది, సాధారణమైన బొగ్గు. మనం కర్రలు మండించినప్పుడు వచ్చినటువంటి బొగ్గు. ఆ బొగ్గుని మరలా మండించినప్పుడు దానికి కొంత ఎనర్జీ వస్తుంది. పెట్టి కూడా మళ్ళీ మనం ఈ టీ షెడ్యూల్లో చూస్తాం. ఆ బొగ్గులు మళ్ళీ మండించి దాని నుండి మనం టెంపరేచర్ పొందుతాం. అంటే దానిలో కూడా ఇంక ఎనర్జీ మిగిలి ఉందన్నమాట. అది కూడా ఎనర్జీ లాస్ అయిపోతే చివరికి బూడిదిగా మారిపోతుంది. ప్రాసెస్
నెక్స్ట్ మనం గాసిఫికేషన్ చూద్దాం. ఇట్ ఈస్ ద యూస్ ఆఫ్ హై టెంపరేచర్ అండ్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ that leads to nearly all of the biomass being converted into gas. It takes place partial combustion producer gas and charcoal followed by the chemical reduction. These stages are spatially separated with specific design dependent on the feedstock character and the temperature above 800 degrees Celsius. 800 degrees Celsius పైన జరుగుతుంది. బట్ ఇది 2 స్టేజెస్ లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ లో అయితే పార్షియల్ కంబషన్ వలన ఏం జరుగుతుందంటే ప్రొడ్యూసర్ గ్యాస్ అంటే చార్కోల్. నెక్స్ట్ దాని తర్వాత ఫాలోడ్ బై కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ వల్ల చార్కోల్ వస్తుంది. పార్షియల్ కంబషన్ వల్ల ఏమొస్తుందంటే ప్రొడ్యూసర్ గ్యాస్ వస్తుంది. కాకపోతే ఇది 800 డిగ్రీ సెల్సియస్ పైన ఇది జరుగుతుంది. మనకి గ్యాసిఫికేషన్ వాడేటప్పుడు యూనిట్ ఉంది. దానిలో స్పెసిఫిక్ డిజైన్ ఉంది. దాన్ని గ్యాస్ ఫైర్ అంటారు. దాన్ని నెక్స్ట్ దీనిలో చూడండి. బయోమాస్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఈ ప్లాంట్ ఈ క్లాస్లో చెప్తున్నామని కూడా డిఫరెంట్ ప్రాసెస్ గురించి చెప్తున్నాం మనం. combustion. Direct combustion is burning of biomass in presence of furnace, and the boilers are used typically to produce in heating or cooling systems to produce electricity. Combustion ఇది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఏదైతే వేస్ట్ మెటీరియల్ తీసుకెళ్తానో డైరెక్ట్గా బర్న్ చేసినటువంటి హీట్ ఎనర్జీతో వాటర్ వేపర్ని పంపించి ఆ టర్బైన్స్ ని దానికి కనెక్ట్ చేసినటువంటి ఎలక్ట్రిక్ మోటార్ని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇన్ ఏ ఫర్నేస్ బయోమాస్ converting the biomass into heat. The heat is in the form of air or water in a boiler. Heat is steam. ఇదే మీకు చెప్పడం జరిగింది. Steam can be used to produce electricity, mechanical energy, heating and cooling. A boiler steam contains 60 to 85% in biomass fuel. The combustion of the fossil fuel with biomass, it has many advantages, particularly in electricity and industrial purpose. It is also used to co-generate called combined heat, which is used to produce heat electricity, and the heat produced during the production of electricity also used to direct heating.
వేస్టేజ్ కానీ మెటీరియల్ సిక్స్ హీట్ అయిన తర్వాత వచ్చిన ఎనర్జీ, హీట్ రూపంలో వచ్చినటువంటి ఎనర్జీతో మనం వాటర్ వేపర్గా కన్వర్ట్ చేస్తాం. వాటర్ వేపర్ అనేది టర్బైన్స్ ని తిప్పుతుంది. అయితే వాటర్ వేపర్ టర్బైన్స్ ఎలా తిప్పుతుందంటే, వాటర్ వేపర్ ఒక దగ్గర వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతున్నప్పుడు ఒక ప్రెషర్డ్ వెసల్లో జరిగింది అనుకో, వాటర్ వేపర్ కంటిన్యూస్గా వాటర్ వేపర్ కన్వర్ట్ అవుతుందంటే అక్కడ ప్రెషర్ పెరిగిపోతుంది. ప్రెషర్ పెరిగిపోయినప్పుడు దాని నుండి కొన్ని పైప్స్ బిగించి ఉంచుతారు. ఆ పైప్స్ ఏం చేస్తాయంటే, అక్కడ నేరో పైప్స్ ఉంటాయి, లోపల ప్రొడ్యూస్ అయినటువంటి వాటర్ వేపర్ చాలా ఎక్కువ ఉంటుంది. పైప్స్ చాలా సన్నగా ఉండటం వల్ల వాటి గుండా ఫోర్స్డ్గా చేసినటువంటి ఎలక్ట్రిక్ మోటార్ రొటేట్ అవడం వల్ల దాని మెకానిజం ఏంటనేది చూద్దాం. ఫోర్స్ మధ్య యాక్చువల్గా ఎన్పిఎస్ ఫోర్స్ అంతా కూడా యూనిఫామ్ ఫీల్డ్ లైన్స్ ఆఫ్ ఆయిల్ ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఈఎంఎఫ్ ఇస్ నథింగ్ బట్ వోల్టేజ్. ఈ విధంగా ఎలక్ట్రిసిటీని అయితే దీన్ని తిప్పటం ఎలా కోసమే కనెక్ట్ చేస్తాం. ఈ షాఫ్ట్ ఇలా ఉంటుంది. గేర్ బాక్స్ కి షాఫ్ట్ కనెక్ట్ చేస్తాం. ఈ ముందు ఒక షాఫ్ట్ ఉంటుంది. ఈ షాఫ్ట్ అనేది నిజానికి టర్బైన్ తగిలించినటువంటి షాఫ్ట్ అన్నమాట. ఇది స్లోగానే తిరుగుతుంది. ఇది స్లో షాఫ్ట్, ఇది స్పీడ్ షాఫ్ట్ అంటాం. ఇది స్లో షాఫ్ట్ ఎందుకన్నా టర్బైన్ కనెక్ట్ చేసి ఉంటుంది, అందువల్ల ఇది స్లోగానే తిరుగుతుంది. లోపల ఉండే గేర్ బాక్స్ ఏం చేస్తుందంటే ఈ రెండింటిని కనెక్ట్ చేయడం ద్వారా కనెక్ట్ చేసి దీన్ని ఫాస్ట్ గా తిప్పేటట్టు చేస్తుంది. దీనిని ఇటువైపు ఉండే షాఫ్ట్, ఈ షాఫ్ట్ ని స్పీడ్ షాఫ్ట్ అంటాం. దీనివల్ల ఈ
రెక్టాంగులర్ కాయిల్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అయిన క్రమంలో మనం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో తిరుగుతూ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ లైన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటాయి కదా, ఈ కాయిల్ కట్ చేయటం వల్ల దీనిలో ఎలక్ట్రిసిటీ డైరెక్ట్ గా కరెంట్ అన్న దాన్ని ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. మీరు ఫార్ములా ఎలా తెలుసుకుని ఉంటారు? E ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు E బై ఫై అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ కాదు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని కట్ చేయడం ద్వారా ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. లింక్ బట్ వోల్టేజ్ ఉందంటే కరెంట్ ఉన్నట్లు. సో ఆ విధంగా మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం. ఇది ఎలక్ట్రిక్ మోటార్లో ప్రిన్సిపల్. ఇది ఇంతకు ముందు క్లాసులో మ్యాథ్స్ చెప్పుకుంటాను, గుర్తుపెట్టుకోండి. ఒక విషయం, మూవింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ కరెంట్. కదిలే అయస్కాంత క్షేత్రం విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. కదిలే విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ రెండు ఒకదానికి ఒకటి వైస్ వెర్సలండి. అందువల్లనే మనం ఈ ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మాట్లాడుతాం, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటాం, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. ఎలక్ట్రిసిటీని మ్యాగ్నెటిజం అని రెండింటిని వేరు చేసి చూడలేము. ఆ రెండు ఒకదానిపైన ఒకటి డిపెండబుల్, ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు. ఉదాహరణకి ఒక తీయకుండా విద్యుత్ ప్రవహిస్తుందంటే ఆ తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. అలాగే నాకు అయస్కాంత క్షేత్రం కంటిన్యూస్ గా తన యొక్క ఫ్లక్స్ డెన్సిటీలో మార్పు వచ్చినట్లయితే ఆ తీగలో విద్యుత్ జనిస్తుంది లేదా కరెంట్ ఫ్లో అవుతుంది. నాకు ఒకసారి అటెండెన్స్ చెప్పండి మీరు. తేజస్ని ఒకటి. ఎంపీసీఎస్ రోల్ నంబర్ 11 సార్. 11ఆ? మిస్టర్ రావణమ్మ. ఎస్ సార్. ప్రశాంతినా? ఎస్ సార్, ప్రశాంతి. నెక్స్ట్ ఈ ఎంపీసీఎస్ 49 అంటే గౌర్ నాయుడు. సార్ గౌర్ నాయుడు. ఓకే. ఏ సలీం రాస్. అంటే మీకు అందరికి ఎగ్జామ్స్ ఇప్పుడు తెలుసు కదా? 25 అన్నారు సార్. మీకు ఇంతవరకు తెలియదా ఎగ్జామ్స్? యూనివర్సిటీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది 24th నుండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, 24th నుండి. మీకు ఇంక ఎగ్జామ్స్ ఎప్పుడో తెలియదు. మీకు కరోనా లేదట, మీకు ఆల్రెడీ సిలబస్ చెప్పి ఇవన్నీ రిపీటెడ్ క్లాస్లా కాదా? ఆల్రెడీ చెప్పినవే కాదు ఇవి. మీరు ఇంతవరకు